భారతదేశంలో పుట్టి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుణ్ణి, రాముణ్ణి కొలుస్తారు, ముస్లింలు అల్లాని కొలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు కొలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారలే, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం